నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. ముందుగా ఈరోజు శివునికి అత్యంత ప్రీతిపాత్రుడు వాహనము అయిన నందీశ్వరుని గురించి ఒక కథ చెప్పుకుందాం. పూర్వం ఒక చిన్న గ్రామంలో శిలాద మహర్షి అనే ఋషి ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేక చాలా కాలం శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బోళాశంకరుడైన శివుడు ఆయనకు ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. అతడే నంది. చిన్నప్పటి నుంచి నంది శివుడిపై అపారమైన భక్తి శ్రద్ధలతో పెరిగాడు. నంది పెరిగి పెద్దయ్యే కొద్దీ శివుడిని మరింతగా ఆరాధించటం మొదలుపెట్టాడు. అతని భక్తిని చూసిన శివుడు సంతోషించి నందిని తన వాహనంగా మరియు ద్వారపాలకుడిగా కూడా నియమించాడు. కైలాసానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా నందిని దర్శించి తర్వాతే శివుడిని దర్శిస్తారు. నంది ఎప్పుడూ శివుని సేవలో ఉండి భక్తులకు మార్గదర్శకుడిగా నిలిచాడు. అందుకే ప్రతి శివాలయంలోనూ నంది విగ్రహం ఉంటుంది. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెప్పుకుంటే అవి శివునికి డైరెక్ట్గా చేరతాయని నమ్మకం. ప్రతి నెల పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్ల త్రయోదశి రోజున ప్రదోష వేళలో అంటే సాయం సంధ్య వేళలో నందీశ్వరునికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం ఎంతో శక్తివంతమైన నందీశ్వరునికి జరిగే ఒక పూజ. ఏకకాలంలో ఆ పరమశివునికి నందీశ్వరునికి అభిషేకం జరుగుతుంది. ముందుగా ఉదకము, పాలు, గంధము, కుంకము, పసుపు మొదలైన ద్రవ్యములతోటి అభిషేకిస్తారు. నందీశ్వరునికి జరిగే ఈ అభిషేకము ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. ఈ ద్రవ్యములన్నిటితోటి అభిషేకించాక నందీశ్వరుని శుద్ధోదక జలములతో అభిషేకించి శుభ్రపరుస్తారు. తదనంతరము శుభ్రమైన బట్ట పెట్టి స్వామిని చక్కగా తుడుస్తారు. తర్వాత స్వామికి చేసే అలంకారము తప్పనిసరిగా చూడవలసిందేనండి. ముందుగా విభూది కుంకుమతోటి స్వామిని అలంకరించి స్వామి మెడలో పూలమాల వేసి జిలేబీ, గారెలు, అరిసెలు, గవ్వలు, చక్రాలు మొదలైన తీపి పదార్థాలన్నీ స్వామికి మాలలుగా మెడలో వేస్తారండి. తదనంతరం ఢమరుకాలు మ్రోగుతుండగా ఏకహారతి, నక్షత్రహారతి, కర్పూరహారతి తోటి ధూపం వేస్తూ ఎంతో పరవశంగా ఉంటుందండి. ఈ నందీశ్వర అభిషేకము పూజ సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానము ఈసీఎల్ క్రాస్ రోడ్స్లో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే శుక్ల త్రయోదశి రోజున ప్రదోష వేళలో జరుగుతుందండి. వీలైతే మీ సమస్యలను ఆ నందీశ్వరుడి చెవిలో వేసిరండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్తే అండి.